వాస్తవానికి కథనంలో పరకాల ప్రభాకర్ గారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటింగ్ శాతం అంటే సాయంత్రం 6 గంటల వరకు ఒకటి, 8 గంటల వరకు ఒకటి, 11 గంటల 45 నిమిషాల వరకు ఒకటి, తెల్లవారుజామున 2 గంటల వరకు ఒకటి, 4 రోజుల తర్వాత ఇంకో ఫిగరు. అంటే 4 రోజుల వరకు వీళ్ళు ఓట్ పర్సంటేజ్ని మారుస్తూనే ఉన్నారు. ఏంటి అంటే వీళ్ళు చెప్పినటువంటి ఆన్సరు దేశం నలుమూల నుంచి డేటా రావాలి కదా అన్నారు. ఇక్కడ అశ్విని కుమార్ ఉపాధ్యాయ చెప్పింది ఇంప్లిమెంట్ చేస్తే రియల్ టైం ఓటింగ్ అనేది కుదురుతుంది. ఎందుకంటే ఐరిస్ రికగ్నిషను, ఫింగర్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఓటు వేస్తారు కాబట్టి రియల్ టైం ఓటింగ్ అంటే ఏ క్షణంలో ఏ బూత్లో ఎంత పర్సెంటేజ్ ఓట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుంది. సో ఇలాంటి కట్టుకథలు ఆడడానికి అప్పుడు అవకాశం కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. 100% అండి. ఇలాంటి కట్టుకథలనే కాదు, దొంగ ఓట్లు నమోదు చేసుకోవడానికి, వాళ్ళకి గెలవడానికి ఎంత ఓటింగ్ అవసరమో అంత ఓటింగ్ తెచ్చుకోవడానికి వారు పడే తాపత్రయం ఏంటంటే ఈ 4 రోజులకు సంబంధించిన ఓటు పర్సంటేజ్ ట్యాంపర్. ఒకసారి 67, ఒకసారి 82, ఒకసారి 74, ఎంత అనేది ఒక పర్ఫెక్ట్ ఐడెంటిఫికేషన్ లేకుండా చేసినారండి. సో బహుశా మాచర్ల అనుకుంటా అండి, అతను ఎవరో పేరు మాచర్ల ఎమ్మెల్యే గారు అనుకుంటా, ఈవీఎం మిషన్ పగలు కొట్టేసినాడండి కోపం వచ్చి. ఎందుకు పగలు కొట్టేసినాడు? పిన్నెల్లి రామకి ఎందుకు పగలు కొట్టేసినాడు? అది ఎంత తప్పు, ఎంత ప్రజాస్వామ్య విరుద్ధం అని అప్పట్లో మేము మాట్లాడే వాళ్ళం అండి. ఇలాగే ఒక వ్యక్తే కూర్చొని దొంగ ఓట్లు వేసేసుకుంటే ఇది అసలు ఎలక్షనా? ఇది ఎలక్షనేనా? ఇంత దారుణంగా ఎలక్షన్ చేస్తారా అంటూ ఆ ఈవీఎం మిషన్ ని పగలగొట్టారండి. ఒకవేళ ఆ ఈవీఎం మిషన్ గనక పగలగొట్టింది గనక ఎవిడెంటరీగా దొరికితే ఒక వ్యక్తి ఎన్నిసార్లు వేలు ఆవిడ మీద అంటే ఆ వేలు ఫింగర్ ప్రింట్ మీద పెట్టిందో కూడా అది కూడా ఐడెంటిఫికేషన్ చేయొచ్చండి. ఎందుకంటే ఏ కారణంతో పగలు కొట్టాడు అనేది కూడా చూడాలి కదా. అసలు ఆ రూమ్ లో సీసీ కెమెరా ఉండాలి కదండి. ఏం జరుగుతున్నప్పుడు అతను లోపలికి వెళ్ళాడు, ఏం జరిగినప్పుడు అది పగల కొట్టాడు, ఏం పగలు కొట్టాక ఎవరు వచ్చినారు, అక్కడ ఏం జరిగింది, ఇవంతా ఉండాలి కదా. లోపల సీసీ కెమెరా బయటికి తీసినారా? ఎంత పెద్ద ఎలిగేషన్. ఈవీఎం మిషన్ పగలు కొట్టినాడని ఒక స్థానిక ఎమ్మెల్యే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా నియామకైనటువంటి ఒక వ్యక్తిని ఒక కేసులో ఇరికించాలనుకున్నప్పుడు, లేకపోతే ఒక కేసు అతని మీద పెట్టినప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం తీయాల. అది తీయకుండా అతను ఈవీఎం ఇసిరేసి కొట్టినదే వీడియో తీస్తే దానికి ముందు ఏం జరిగింది? వెళ్ళిన వాళ్ళు లోపలే ఉంటున్నారు, బయటికి రావట్లేదు, ఈవీఎం సౌండ్లు వచ్చేస్తున్నాయి. ఏం జరుగుతుంది లోపల? అన్న లోపలికి వాళ్ళే వెళ్ళినారన్నా, మనల్ని ఇంకా రానివ్వట్లేదన్నా, లోపల వాళ్ళే ఉన్నారన్నా అని ఆ బయట ఉండే తన సామాజిక వర్గం వాళ్ళు, తనకు సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్తే అట్టే లోపలికి వెళ్ళినాడు. వెళ్ళి చూస్తే ఒకళ్ళే అదే పనిగా 3-4 ఓట్లు వేసేస్తున్నారు అన్న విషయం ఐడెంటిఫికేషన్ చేసి ఏంటి ఇది ఎలక్షనా, ఇది ప్రజాస్వామ్యమా, ఈ మాదిరిగా దొంగ ఓట్లు వేసుకుంటారా అంటూ కూడా తిరగబడిన పరిస్థితి. సో అక్కడ ఏంటి కారణాలు అనేది ఒక ఐడెంటిఫికేషన్. అప్పుడు ఈ కేసు జడ్జి గారి ముందు నమోదైనప్పుడు కూడా ఇది ఏ టైంలో జరిగింది, పర్ సపోజ్ 3:20కి అనుకోండి, నాకు 3 o'clock నుంచి వీడియో కావాలి, మార్నింగ్ నుంచి సీసీ ఫుటేజ్ మొత్తం వీడియో కావాలి అని అడుగుతారండి జడ్జి గారు. ఎందుకంటే ఆయనకేమి ప్రాబ్లం ఏం లేదు కదా. ఈవీఎంలు పగలగొట్టడానికి నాకేమన్నా మెంటల్ డిజార్డర్ ఉంది అందుకే పగలగొట్టారని కాదు కదా. ఏ కారణంతో పగలగొట్టారు? ఆయన మీద ఏమన్నా తిరగబడ్డారా? ఆ కోపంతో ఆయన ఆత్మరక్షణ కోసం అంత పెద్ద ఈవీఎం ని తీసుకొచ్చి కిందకి విసిరేసినాడా? అప్పుడైతే వాళ్ళు చెప్పారు అది ఈవీఎం లో పాము దొరికిందంట, ఆ పాముని పగలగొట్టడానికి ఏంటంటో చెప్పినారు సార్, కథలు. సో ఇది ఎలా ఉంటదంటే సార్, చాలా దారుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఓటింగ్ సిస్టమ్ అనే కనిపెట్టినటువంటి ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇంత దారుణంగా చేస్తే ఏదైతే ఇంక ఎలక్షన్, ప్రజాస్వామ్యం, ఎంపిక, అభ్యర్థులు, నియామకం ఇవన్నీ కూడా తప్పైపోతాయి సార్. సో నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగితేనే కరెక్ట్ అయినటువంటి పర్సన్ ని, నాయకుల్ని ఎంపికగా చేసుకోగలుగుతాం. ఈ రోజు జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రెస్ మీట్ అండి, నేను అన్ని ప్రజలకి చేసినాను, ప్రజలకి చేయాల్సినటువంటి పథకాలు మంచి అంతా చేసినాను, కానీ ప్రజలు ఇచ్చిన నిర్ణయం ఎందుకు ఇలా జరిగిందో నేను ఊహించలేదు, అయినా సరే దీన్ని తీసుకుంటాను అని చాలా బాధగా కన్నీటి పర్యంతంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారండి. ఈ రోజు కూడా ఈవీఎం లో దొంగ ఓట్లు వేసుకున్నారని గాని, ట్యాంపర్ చేసినారని గాని, లేకపోతే నన్ను దగ్గరుండి ఓడించినారని గాని ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు అంటే ఆయనకి తెలుసు ఆయనే గెలిచి ఉన్నాడు, వారికి తెలుసు వారు దొంగతనంగా గెలిచి ఉన్నారు, మళ్ళీ వారికి తెలుసు 29లో వీరు రాబోతున్నారు అని, మళ్ళీ వారికి తెలుసు ఈ మాదిరిగా దొంగ ఓట్లు వేసుకునే అవకాశాన్ని ఈసారి ఇవ్వడు. కట్టబొట్టుకొని గేట్ కాడ కాపలా నుంచుంటారండి, ఈసారి కనుక లోపలికి వెళ్ళి ఇట్లే దొంగ ఓట్లు అది వేసుకుంటానంటే.
సో ఖచ్చితంగా చాలా దృఢంగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది సెంట్రల్ కూడా కీన్ అబ్జర్వేషన్ పెట్టిందండి. ఈ విషయం ఒకటి మనం మాట్లాడుకోవాలి సార్. ఏదైతే రెహమాన్ గారు, నేను ఎప్పుడో ఉమ్, సుప్రీంకోర్టు అడ్వకేట్ల దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారి సమక్షంలో 2-3 సుప్రీంకోర్టు కీలక అడ్వకేట్ల మధ్య జరిగిందండి. అప్పటికి ఆయన ఓకే. 16 నెలలు జైల్లోంచి బయటకు వచ్చినాడు సార్. ఆయన ఉమ్, అప్పటికి సీఎం కూడా కాలేదు సార్. 2017 ఇన్సిడెంట్ అండి, 17. రైట్ అప్పటికి రైట్ సీఎం రైట్ కూడా కాలేదు కదా. సో కాలేదు ఆ కాలేదు. ఇన్సిడెంట్ అప్పుడు ఆయన చెప్పినారండి, ఏమబ్బా ఏ రోజుకైనా ప్రధానమంత్రి పదవికి పోటీ రాగలిగిన వాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి అన్నాడండి. స్టన్ అండ్ షాక్ అండి. అసలు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అప్పటికైనా సీఎం కూడా కాలేదు, ఉమ్, అప్పటికైనా సీఎం కూడా కాలేదు. కానీ అదే మోడీ గారి పదవికి పోటీ రాగలిగిన వాడు ఆంధ్ర నుంచి ఒక్క జగన్మోహన్ రెడ్డి అంటే, వెంటనే అక్కడ ఉండే 2-3 కరెక్ట్ గా చెప్పావన్నారు. ఇంకొకళ్ళు అదేంటా ఉమ్, ఎన్నో సంవత్సరాల అనుభవం గల చంద్రబాబు గారి పేరెత్తవు, ఏమన్నంటే జగన్ గారు ఎలా అవుతారు, అసలు ఆయన ఇంతవరకు సీఎం అవ్వలేదు కదా, ఒక్కసారి ఇక్కడ సీఎం ఏమన్నాడు పిఎం అవుతాడా అంటే, ఉమ్, సీఎం పిఎం అనేది మనకు అనవసరం అబ్బా. 16 నెలలు జైల్లో ఉండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదురెళ్ళి ఎక్కడ తల వంచకుండా కాంగ్రెస్ గ్రాఫ్ ని వాడకుండా విడిగా బయటకు వచ్చి ఒకవేళ గెలిస్తే నువ్వు కాంగ్రెస్ గ్రాఫ్ తోనే గెలిచావు అంటారని విడిగా వచ్చి ఒక కొత్త పార్టీని స్థాపించి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఏ పొత్తు లేకుండా ఒకడు ధైర్యంగా ముందుకెళ్తున్నాడంటే, ఒక 2 ఓట్లతో బీజేపీ ఎలా అయితే పార్లమెంట్ లో అడుగుపెట్టి ఈ రోజు 3 సార్లు ప్రధానమంత్రి ఎంపిక దాకా వెళ్ళిందో, అంత సమర్థుడు ఆ వ్యక్తి. ఏదో ఒక రోజు సీఎం అవుతాడు, పిఎం పదవికి పోటీ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి అన్నారు సార్. అది 17-18 ఆ టైం. సో అప్పుడే అందరూ స్టన్ సార్. దాని తర్వాత ఎప్పుడుకో అతను సీఎం అయ్యారు అనుకోండి. దాని తర్వాత ఇప్పుడు నాకు గుర్తొస్తుంది ఏంటంటే, అంటే ఆ ఎలివేషన్ అనేది మనం ఇస్తే వచ్చేది కాదు సార్. కాంగ్రెస్ కి డి అంటే డి కొట్టాడు కాబట్టి ఈ రోజుకి నరేంద్ర మోడీ ఆయన పక్కన పొత్తులో పెట్టుకున్న టీడీపీ కంటే 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడు సార్. అంటే యా ఏదో ఒక టయానికి చంద్రబాబు గారు తన ఉనికిని తను కాపాడుకోవడం కోసం, తను గెలవడం కోసం, తను అధికారం నిలబెట్టుకోవడం కోసం పొత్తు ఇటు జనసేనతో అయినా పెట్టుకుంటాడు, అటు కాంగ్రెస్ తో అయినా పెట్టుకుంటాడు, మీతో అయినా పెట్టుకుంటాడు, నాతో అయినా పెట్టుకుంటాడు, ఎవరితో అయినా పెట్టుకుంటాడు. అతనికి కావాల్సింది అధికారం, ఇతనికి కావాల్సింది పోరాటం, ఇతనికి కావాల్సింది నేనేంటో నిరూపిస్తా. ఓడిపోతే పోతుంది, ఏమవుతుంది. ఆ ధైర్యం, ఆ గట్స్ 17-18లో సీఎం అవనటువంటి ఒక సాధారణ వ్యక్తిని, ఉమ్, తనను తాను నిరూపించుకునే పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ఏ రోజుకైనా నా పిఎం పదవికి పోటీ రాగలిగితే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడగలిగినారంటే, అది తనని తాను ఒక శిల్పంగా చెక్కుకుంటున్నాడు. తనకి తానే, ఎవరో చెక్కితే ఆయన శిల్పి కాదు, తనకి తానే చెక్కుకుంటున్నాడు. 16 నెలలు లోపలున్నాడు, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. తల్లి చెల్లి ఈ రోజు విభేదించి దూరంగా ఉన్నప్పటికీ, సొంత రక్తం సహకరించినప్పటికీ, లేకపోతే ముగ్గురు కలిసి వచ్చినప్పటికీ, సెంట్రల్ తో ఒకటైనప్పటికీ, పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్మినటువంటి ఒక నాయకుడు గురించి మనం చెప్పుకోవాలి సార్. సో ఖచ్చితంగా ఏదైతే అశ్విని కుమార్ ఉపాధ్యాయ వేసినటువంటి ఇలాంటి పిల్లులో నిజాయితీగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిబద్ధత గల నాయకుడిని ఎంచుకోవడానికి అవసరమైనటువంటి ఫింగర్ ప్రింట్ ఓటింగ్ గానీ, ఈ ఐరిస్ రికగ్నైజేషన్ గానీ, కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ద ఓటర్ అనేది మనకి నిరూపితం అవుతుంది. కాబట్టి మనం అందరం స్వాగతిద్దాం సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.